సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. కవితకు బెయిల్ వచ్చింది. సాయంకాలం ఆమె జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. రేపు హైదరాబాద్ వచ్చే ఛాన్సులు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ రాత్రికి కవిత ఢిల్లీలో ఉంటారని, హరీష్ రావు కేటీఆర్తో ఆమె ఢిల్లీలో ఉంటారనే సమాచారం కూడా అందుతుంది. ఇదంతా పక్కన పెడితే కవితకు బెయిల్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద రాజకీయ చర్చ ఇదే. కవితకు బెయిల్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? గత కొంతకాలంగా రాజకీయంగా ఒక భారీ చర్చ జరుగుతోంది తెలంగాణలో. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది. ఇందుకు ఒప్పందం కుదిరిన తరువాతనే కవితకు బెయిల్ వచ్చేలా చేసింది బీజేపీ. అందుకనే 27వ తేదీన, ఆగస్టు 27వ తేదీన కవితకు బెయిల్ వస్తుంది అని చెప్తూ కొన్ని రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీయే స్వయంగా ఈ ఆరోపణ చేసింది. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. కొందరు రాజకీయ విశ్లేషకులు ఈ ఆరోపణలు చేశారు. రాజకీయంగా అనేక రకాల చర్చ కూడా సాగుతుంది. అయితే ఇదంతా జరుగుతున్న టైంలోనే ఇవాళ సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ ఇవ్వడంపై ఒక్కసారిగా మళ్ళీ ఫోకస్ అంతా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందా అనే చర్చ వైపు మళ్ళీంది. ఇక్కడ మనం ఇమేజ్లో చూస్తున్నాం కేసీఆర్ అండ్ మోదీ మధ్యలో కవిత. కింద టైటిల్ మీకు చాలా స్పష్టంగా అర్థమైంది పెట్టాము. ఇది నిజంగానే ఇది జరిగే అవకాశం ఉందా? కోర్టుల్లో సాగే బెయిళ్లకి రాజకీయ పార్టీల మధ్య ఒప్పందాలకి సంబంధం ఏమైనా ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ. ఎందుకంటే ఆగస్టు 16, 14, 15, 16 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కవితకు బెయిల్ వస్తుంది అని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఇవాళ ఒకటి కవితకైతే బెయిల్ వచ్చింది. ఎందుకు, ఎలా విలీనం అవుతుంది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలోకి ఒకసారి చూస్తే, ఆ రోజు ఏం మాట్లాడారో చూస్తే, బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళు బీజేపీలో చేరుతారు. హరీష్ రావు, కేటీఆర్ పలుమార్లు ఢిల్లీకి అందుకే వెళ్ళారు. కేంద్ర నేతలతో లేకపోతే బీజేపీ నేతలతో ఆయన వాళ్ళిద్దరూ చర్చలు జరిపారు. ఢిల్లీలో ఉంటూ చర్చలు కొనసాగించారు. ఈ చర్చలు ఫలించాయి. కేసీఆర్కి గవర్నర్ పదవిస్తారు, కేటీఆర్కి కేంద్ర మంత్రి పదవిస్తారు, కవితకు బెయిల్ ఇస్తారు, అట్లాగే కవితకి రాజ్యసభ సీటు కూడా ఇస్తారు అని చెప్పేసి ఒక చర్చ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ బీజేపీ విలీనం సాధ్యమా అనే చర్చ కొంత ముందుకు సాగింది. రాజకీయ వర్గాల్లో కూడా కొంచెం ముందుకు వెళ్ళింది. నిజానికి ఈ చర్చ ఇప్పటిది కాదు, 2023 ఎలక్షన్స్కు ముందే ఈ చర్చ సాగింది. బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య లోపాయికార ఒప్పందం ఉంది అనే ప్రచారాన్ని కాంగ్రెస్ ఎలక్షన్స్కు ముందు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. బీఆర్ఎస్కు బీజేపీకి లోపాయికార ఒప్పందం ఉంది కాబట్టే బీఆర్ఎస్ని పెద్దగా బీజేపీ పట్టించుకోలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్పై రాష్ట్రంలో అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఒక్కసారి కూడా బీఆర్ఎస్ని బీజేపీ పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇతర దర్యాప్తు సంస్థలేవి బీఆర్ఎస్ పైన దృష్టి సారించలేదు. ఇది బీజేపీ కంట్రోల్లో ఉన్న ఈ 3 సంస్థలు కాబట్టి బీఆర్ఎస్ని చూసి చూడనట్టు వదిలేశారు అని కాంగ్రెస్ బలంగా ప్రజలకు తీసుకెళ్లగలిగింది. ఈ ప్రచారాన్ని ఒక దశలో ఓటర్లు ప్రతి ఒక్కరూ నమ్మే స్థాయికి వెళ్ళింది కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఒక కారణమయ్యిందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రచారాన్ని ఖండించడంలో ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ అటు బీజేపీ నేతలు కానీ విఫలమయ్యారు. ఈ ప్రచారాన్ని ఖండించలేకపోయారు. కాంగ్రెస్ చేసిన ఈ ప్రచారాన్ని ఎదుర్కోలేకపోయారు. ఈ పరిణామాలు అయితే నిజానికి ఇక్కడ పొత్తుందా లేదా అని పక్కన పెడితే 2023 ఎన్నికలకు ముందే 2022లోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. 2022లో లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి బీజేపీలో తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ చాలా స్ట్రైట్గా బండి సంజయ్ ఒక్కడే అనేక సార్లు కవిత అరెస్టు తప్పదు అని ఆయన బలంగా వాదిస్తూ వచ్చారు. ప్రతిసారి కేసీఆర్ పైన విమర్శలు చేస్తూ వచ్చారు నేరుగా. అయితే బండి సంజయ్ పరుషంగా మాట్లాడడం, కేసీఆర్ని టార్గెట్ చేయడం వల్లే ఆయన అధ్యక్ష పదవిలోంచి తప్పించారనే చర్చను కూడా కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చింది. వీటన్నింటి తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు, బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 2024లో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ మళ్ళీ ఇదే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లోపే కవిత అరెస్ట్ జరిగింది. 2022లో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 2022లోనే కవిత పేరు లిక్కర్ స్కామ్ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఆ సౌత్ గ్రూప్కి కవిత ప్రాతినిధ్యం వహించారని, కవిత సౌత్ గ్రూప్ని డీల్ చేశారని, 100 కోట్ల రూపాయల ముడుపుల్ని ఆమ్ ఆద్మీ పార్టీకి అందించడంలో కవిత కీలక పాత్ర పోషించారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. సిబిఐ వచ్చింది, ఈడీ వచ్చింది. 2024 మార్చి 15వ తేదీన కవితని అరెస్ట్ చేశారు. కవితను అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఎటువంటి పొత్తు లేదు అనే ఆ ముద్రని బీజేపీ తుడుచుకునే ప్రయత్నం చేసిందని ఒక రాజకీయ చర్చ తెరపైకి వచ్చింది. కవిత అరెస్టుతోటే బీఆర్ఎస్కి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, బీజేపీ శత్రువుగానే చూస్తోంది బీజేపీ బీఆర్ఎస్ని అని చెప్పేసి ఆ చర్చను తెరపైకి తీసుకోవడానికే కవితను అరెస్ట్ చేశారని చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కవితను అరెస్ట్ చేయడం వల్ల. అయితే ఇక్కడ ఇంకొక చర్చ కూడా కాంగ్రెస్ ఆ సమయంలో కాంగ్రెస్ మరో ఆరోపణ చేసింది. కవితని అరెస్టు చేయడం ద్వారా బీఆర్ఎస్కి సానుభూతి చేకూరేందుకే కవితని బీజేపీ అరెస్ట్ చేయించింది, ఈడీ అండ్ కేంద్రంలో అధికారంలో ఈడీ సిబిఐ ద్వారా అనే ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అనుకున్నట్టుగానే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 0 ఓడిపోయింది. ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీ అనూహ్యంగా 8 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్ అనూహ్యంగా 8 సీట్లలో గెలిచింది. ఎంఐఎం ఒక సీట్ని సొంతం చేసుకుంది 17 సీట్లలో. అయితే బీజేపీకి వచ్చిన ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ మరోసారి ఆరోపణ చేస్తూ వచ్చింది. బీజేపీకి మళ్ళిన సానుభూతి ఓట్లన్నీ బీఆర్ఎస్వే. లోపల బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేయించింది. కావాలనే బీజేపీకి బీఆర్ఎస్ మద్దతుదారులు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీ వైపు ట్రాన్స్ఫర్ చేయించిందని ఒక చర్చని, ఒక ఆరోపణను తీసుకొచ్చింది. సిద్దిపేటలో కేవలం 2000 మెజార్టీ వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో వెనకబడిపోయింది బీఆర్ఎస్. అంటే ఖచ్చితంగా ఈ 2 చోట్ల, ఎందుకంటే బీఆర్ఎస్కి కంచుకోట లాంటి నియోజకవర్గాలు, అసెంబ్లీ స్థానాలు, ఈ అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీకి ఎక్కువ సీట్ల ఓట్లు రావడం, బీఆర్ఎస్కి ఓట్లు తక్కువ రావడం, దీని వెనుక కూడా బీఆర్ఎస్ పావులు కదిపిందని, బీజేపీ బీఆర్ఎస్ మధ్య గూడు పుటాని ఉందని, ఇద్దరి మధ్య ఒక లోపాయికార ఒప్పందం ఉందనే ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కట్ చేస్తే కవిత మళ్ళీ ఢిల్లీలో దాదాపు ఇవాళకి 161 రోజులకు పైగా ఆమె జైల్లో ఉన్నారు, తిహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెబుతున్నారు. మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ కేసులో కవితకి గత 4 దఫాలుగా ఆమెకు బెయిల్ వస్తుందని కేసు వాయిదా వేస్తూ వచ్చారు. కవితకి బెయిల్ వస్తుందనే విషయాన్ని మాత్రం కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్తూ వచ్చింది. ఎందుకంటే కవిత కోసం, బెయిల్ కోసం కావచ్చు, లేకపోతే ఇతర రాజకీయ వ్యవహారాల కోసం కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు పలుమార్లు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు వీళ్ళు ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని, కవిత కోసం బీఆర్ఎస్ పార్టీని కూడా విలీనం చేయడానికి కేసీఆర్ వెనకడుగు వేయట్లేదు, విలీనం చేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి కవితకు బెయిల్ వస్తుందని ఆరోపణ చేశారు. ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఇవాళ కవితకి బెయిల్ వచ్చింది. దీంతో మళ్ళీ ప్రజల్లోకి వచ్చేసరికి, రాజకీయ వర్గాల్లోకి వచ్చేసరికి నిజంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందనే రాజకీయ చర్చకు మళ్ళీ తెరలు లేచినట్టయింది ఇవాళ. సో అయితే కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితమే మళ్ళీ కవిత బెయిల్ పైన విమర్శలు చేస్తూ చెప్తోంది, ఇది బీఆర్ఎస్ బీజేపీ మధ్య విలీన ఒప్పందానికి నిదర్శనం. కవితకు బెయిల్ అందుకే వచ్చింది. ఈడీని సుప్రీంకోర్టులో వాదనలు చేయకుండా, బలమైన వాదనలు వినిపించకుండా బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడ్డుకుంది కాబట్టే కవితకి ఇవాళ సులభంగా బెయిల్ వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు, కాంగ్రెస్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్, పిసిసి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన మాటల్లో ఏముందో ఒకసారి మీరే వినండి. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్ని కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న దరిమిలానే ఈ బెయిల్ వచ్చింది.
ఢిల్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిపిన చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇబ్బందులు పెట్టడానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కూడగలుపుకొని ముందుకెళ్తున్న తరుణంలోనే ఇవాళ ఈ కవిత గారికి బెయిల్ అవడం జరిగింది. విన్నారు కదా మహేష్ కుమార్ గౌడ్ మాటల్లో ఏముందో మీరు విన్నారు కదా. సో నిజంగా అవకాశం ఎంతవరకు ఉంది? మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవడానికి అవకాశం ఎంతవరకు ఉంది? ఇదంతా చూస్తే కొంత గత సంవత్సర కాలంగా సాగుతున్న తెలంగాణ రాజకీయాలన్నింటి మధ్య చూస్తే కొంత బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య స్నేహభావం, స్నేహతత్వం పుట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు కొందరు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ని విలీనం చేసుకునే స్థితిలో లేదని చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు లేవు, ఇంకొక 4 సంవత్సరాల తర్వాత, అట్లీస్ట్ ఒక 3.5 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఈ చర్చకు అవకాశం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరే ఛాన్సెస్ కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇది విలీనం అవుతుందా లేకపోతే పొత్తు అవుతుందా అని పక్కన పెడితే, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ బలంగా కనిపిస్తుంది, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అంటే బీఆర్ఎస్కి ఇప్పుడున్న శక్తి సరిపోదు. బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేయాలనే ఆలోచనతో ఉంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ముందుకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల అంచనా. నిజానికి రాజకీయాల్లో శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇవాళ కొట్టుకుంటారు, రేపు కలుస్తారు, కౌగిలించుకుంటారు. కాబట్టి రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య పొత్తు, దోస్తాను ఉండే ఛాన్స్ ఉంది తప్ప విలీనం ఉండే ఛాన్సెస్ లేవని తెలంగాణలోని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తంగా చూద్దాం, కవిత బెయిల్తో మరోసారి తెరపైకి వచ్చిన బీజేపీ బీఆర్ఎస్ విలీనం చర్చ ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో, ఎటువైపు సాగుతుందో మరి మీరేమంటారు? నిజంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యే ఛాన్స్ ఉందా? బీజేపీ నాయకులు కూడా చాలాసార్లు చెప్పారు అటువంటి ప్రక్రియ లేదు, అటువంటి ఆలోచన లేదన్నారు. బండి సంజయ్ చెప్పారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు, అందరూ చెప్తున్నారు. అసలు ఆ అవకాశాలే లేవు, అటువంటి చర్చనే జరగట్లేదు. ఈటల రాజేందర్ అడ్డుకున్నారని చెప్పారు మధ్యలో. ఈటల రాజేందర్ అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ని విలీనం చేసుకోవడానికి. కానీ ఇది ఈ పాయింట్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఆ అవకాశం ఉందా? బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందా? విలీనం అవుతుందా లేకపోతే వచ్చే ఎన్నికలు పొత్తు పెట్టుకుంటుందా? కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.